Hello, I'm Dr. Sushma, consultant ENT surgeon in Atrash Hospitals in Suchitra. So, ఇవాళ అడినాయిడ్స్ అండ్ అడినాయిడ్ హైపర్ట్రోఫీ అండ్ దాని వల్ల పిల్లల పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, అడినాయిడ్స్ అనేది ఒక లింఫాయిడ్ టిష్యూ. నార్మల్ గా గొంతులో టాన్సిల్స్ ఎలా ఉంటాయో అలాంటి లింఫాయిడ్ టిష్యూ మనకి నోస్ వెనకాల కూడా ఉంటుంది. ఇది నార్మల్ గా పిల్లల్లో 3 to 6 years లో కొంచెం ఎన్లార్జ్ అయ్యి కొంచెం సైజ్ పెరిగి ఆ తర్వాత 12 to 13 years ఏజ్ వచ్చేసరికంటే అది రిగ్రెస్ అవుతుంది స్లోగా సైజ్ అంతా. కానీ కొంతమంది పిల్లల్లో మాత్రం ఇది వాళ్ళ ఏజ్ కి సంబంధం లేకుండా ఏజ్ కి ఉండాల్సినంత కాకుండా ఇంకా ఎక్కువ సైజ్ పెరిగి హైపర్ట్రోఫీ అయ్యి దాని వల్ల పిల్లలు ఇబ్బందులు ఫేస్ చేస్తారు. లైక్ ఎలా అంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది నోస్ తోని, సో నోటితో గాలి పీల్చుకోవడము అండ్ నిద్రలో స్నోరింగ్ చేయడము, వీటితో పాటు రిపీటెడ్ గా కోల్డ్ అండ్ కాఫ్ లాంటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడము అండ్ వచ్చిన ఇన్ఫెక్షన్స్ కూడా కొంచెం ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఉండడము, యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తేనే తగ్గడము, ఇలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి. అండ్ మనకి నోస్ తో కాకుండా డైరెక్ట్ గా నోటితో గాలి పీల్చుకోవడం వల్ల ఎయిర్ లో ఉండే ఈ పొల్యూటన్స్, డస్ట్ పార్టికల్స్, బ్యాక్టీరియా ఇవన్నీ డైరెక్ట్ గా గొంతులోకి వెళ్ళి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిలైటిస్ లాంటివి రావడము, టాన్సిల్స్ ఎన్లార్జ్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరగవచ్చు.